భారతీయ సినీ చరిత్రలో ఆస్కార్ అవార్డు అందుకున్న మొట్టమొదటి సంగీత దర్శకుడిగా సత్తా చాటి సంగీత ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలిచిన మ్యూజిక్ ఐకాన్ ఏఆర్ రెహమాన్ 1967 జనవరి 6న చెన్నైలో జన్మించిన ఏఆర్ రెహమాన్ మూడేళ్లలోనే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. సంగీతం పట్ల అభిరుచితో చిన్నప్పటి నుంచే తండ్రి ఆర్కే శేఖర్ వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నారు. తండ్రి ప్రోత్సాహంతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతను ఇప్పుడు పాటల రారాజుగా వెలుగొందుతున్నారు. ఇండియాస్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందినప్పటికీ ఒకప్పుడు రెహమాన్ కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు. చిన్న వయసులోనే రెహమాన్ తండ్రిని కోల్పోయారు. అదే సమయంలో అతని సోదరి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారట. ఎన్నో చోట్ల చికిత్స చేయించినప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు. అయితే ఆ సమయంలో రెహమాన్ తల్లి కూతురి ఆరోగ్యానికి సంబంధించి ఒక ఫకీర్ని కలిశారట. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం కాస్త కుదుట పడిందట. దీంతో ఫకీర్ దర్గా ఇస్లాం మీద రెహమాన్ విశ్వాసం పెరిగిందని, ఆ తర్వాత మతం మార్చుకున్నారని చెబుతారు. రెహమాన్ సంగీతం దేశ విదేశాల్లో సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకుంది. ఆస్కార్, గ్రామీ, పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి పురస్కారాలు ఆయనను వరించాయి. మా తుజే సలాం, చెయ్య చెయ్య, జై హో వంటి పాటలు రెహమాన్ ప్రతిభను చాటుతాయి. 2009లో స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాలో జై హో సాంగ్ రెహమాన్ కి ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టింది. అంతేకాదు ఈ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. జై హో రెహమాన్ స్వరాన్ని అంతర్జాతీయంగా పరిచయం చేసింది. ఆయన పాటలు వినసొంపుగా మాత్రమే కాదు, హృదయాలను తాకేలా ఉంటాయి.